ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు ఈ 37వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతూ ఉంది. ఆయన నీ కార్యమును నెరవేర్చును. మనం ఆరాధన చేసే దేవుడు మన కార్యములను నెరవేర్చే దేవుడు. కార్యము అనగా పని. ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి తన కుటుంబ పోషణ నిమిత్తం, తన కుటుంబ ఆశీర్వాదం కొరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఏ పని చేయకుండా ఎవరు ఉండరు కదా. అయితే ఒక వ్యక్తి చేసే ఆ పని అభివృద్ధి అవ్వాలంటే, ఆశీర్వదించబడాలంటే, ఆ పనిలో అతడు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అంటే ఆ పనిని నెరవేర్చేవాడు దేవుడు. మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా దేవుని ఆశీర్వాదం ఉండాలి. వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదని వాక్యంలో రాయబడి ఉంది. మనం ఎంత కష్టపడినా, మనం ఎంత ప్రయాసపడినా మన పనులు సఫలం అవ్వాలి అంటే దేవుని యొక్క సహాయం మనకు ఉండాలి. దేవుడే మన సహాయకుడు. ఆయనే మన పనులను సఫలం చేసే దేవుడు. అయితే ఒక వ్యక్తి పనిని దేవుడు సఫలం చేయాలి అని అంటే, దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తి పనిని సఫలం చేస్తాడో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 విషయాలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ భూమి పంట విషయములోను, నీ పశువుల విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు మన చేతి పనులన్నిటి విషయములో మనకు మేలగునట్లు మనలను వర్ధిల్ల చేస్తాడు. అయితే ఆయన మన పనులను నెరవేర్చాలి, వర్ధిల్ల చేయాలి అని అంటే 8వ వచనంలో రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనాలి. నిజమే, మన పనులు సఫలం అవ్వాలి అని అంటే దేవుని మాటను మనం వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎవరు దేవుని మాటలను వింటారో వారు చేసే పనులను దేవుడు అభివృద్ధి చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఇస్సాకు అనబడిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అబ్రహాము గారి కాలములో కాకుండా ఆయన దినాలలో కూడా ఒక గొప్ప కరువు వచ్చింది. ఆ కరువుకి ఆ ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరాడు.
ఆ రాత్రి దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకు, ఈ స్థలములో ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నేను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పారు. దేవుని మాట ప్రకారం అదే స్థలములో ఉన్నారు. ఉన్నటువంటి ఆయన ఆ సంవత్సరము అని రాయబడి ఉంటుంది అక్కడ. ఆ సంవత్సరం అనగా ఏ సంవత్సరం? కరువు వచ్చిన సంవత్సరం, ప్రజలు కరువుతో అలమటిస్తున్న సంవత్సరం. ఎన్ని పనులు చేసినా, వ్యవసాయం చేసినా ఫలాభివృద్ధి లేని ఆ సంవత్సరములో ఇస్సాకు దేవుని మాటను విని ఆ సంవత్సరము విత్తనము వేసి నూరంతల ఫలమును పొందెనని వాక్యంలో రాయబడి ఉంది. అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందెనని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని మాటను వింటే, దేవునికి లోబడితే, ఏ స్థలములైతే కరువు వచ్చిందో, ఏ స్థలమైతే ఇబ్బంది కలిగిందో, ఏ స్థలములైతే మనం చేసిన పని, మనం చేసే వ్యాపారం, మనం చేసే వ్యవసాయం, మనం చేసే చెరువులు, ఏ స్థలములైతే నష్టము కలిగిందో, నష్టము కలిగిన చోట నూరంతల అభివృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో కూడా అయ్యా నష్టం కలిగిందయ్యా, మేము ఎదరికి వెళ్ళలేకపోతున్నామని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటను విను. ఎక్కడ నష్టం కలిగిందో అక్కడ నూరంతల అభివృద్ధి కలగబోతుంది. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన పేతురు గారు కూడా వల భుజాన్ని వేసుకుని వెళ్ళారు. రాత్రంతా వల విసిరాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే ఉదయకాల సమయంలో యేసయ్య పేతురుని పిలిచారు. పేతురు, నీ దోణెను కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన వల వేయి అని అన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుడి ప్రక్కన వల వేయలేదా? వేశాడు. లోతునకు వెళ్ళలేదా? వెళ్ళాడు. కానీ తాను వెళ్ళాడు, తాను వల వేశాడు, అక్కడ ఏ మాత్రం కూడా ఒక్క చేప కూడా దొరకలేదు. దొరకనటువంటి స్థలములో ఇప్పుడు దేవుని మాటను వింటున్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. వాక్యంలో రాయబడి ఉంది, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినన్నో నీ మాట చొప్పున వల వేస్తాను అని అన్నాడు. యేసయ్య మాట ప్రకారంగా వల వేశాడు. వాక్యంలో రాయబడి ఉంది, వల పిగిలిపోయి అన్ని చేపలు పడ్డాయి. దోణెలు తీసుకొచ్చారు. ఆ దోణెల్లో ఆ చేపలు వేస్తే 2 దోణెలు నిండాయట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి. నీ పనులను కూడా దేవుడు నెరవేర్చాలంటే, సఫలం చెయ్యాలి అని అంటే మనం చేయాల్సిన పని దేవుని మాటను వినాలి. యెషయా గ్రంథం 26 అధ్యాయం 12 వచనంలో రాయబడి ఉంది, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరిచెదవు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఆయన మాటను మనం వింటే ఆయన మన పక్షముగా ఉండి మన పనులను నెరవేరుస్తాడు. 37వ కీర్తన 5వ వచనం ఉంది కదా, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈరోజు దేవుని మాటలను విందాం, దేవుని పక్షముగా నిలబడదాం, ఆయనను నమ్ముదాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన సమయంలో దేవుడు ప్రత్యేకమైన రీతిలో మీరు చేసే పనులు, మీరు చేసే వ్యాపారం, వ్యవసాయం అది ఫలాభివృద్ధి చెందినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి, తల వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈరోజు అయా నీ బిడ్డలతో నీవు ఒక అద్భుతమైన మాటను తెలియపరిచావు. నీ యొక్క పనులను నేను నెరవేరుస్తానని చెప్పావు. అయ్యా నువ్వు నెరవేర్చే దేవుడివి. మేము నీ మాట వింటే, నీకు లోబడితే, నిన్ను నమ్మితే, నీ పక్షంగా నిలబడితే, నీ ఆజ్ఞలను గైకొంటే, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ నిరాశ చెందామో, ఎక్కడ కన్నీరు పెట్టుకున్నామో, ఎక్కడ కృంగిన స్థలములో అయ్యా నిలబడ్డామో, అదే స్థలములో అయ్యా తలెత్తే దేవుడవయ్యా, బలపరిచే దేవుడవయ్యా, అభివృద్ధి చేసే దేవుడవయ్యా, ఆశీర్వదించే దేవుడవయ్యా. నీ బిడ్డలలో చాలా మంది అయా వారి జీవితంలో వ్యాపార విషయంలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ, అయా చెరువుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ ఏ స్థలములైతే ఓడిపోయి ఉన్నారో, ఏ స్థలములైతే తలదించుకున్నారో, ఏ స్థలములైతే కృంగిన పరిస్థితులలో ఉన్నారో,
మరలా తల పైకెత్తమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వారు తలెత్తుకునే వారిగా అయ్యా వారిని ఆశీర్వదించండి అయ్యా. కరువు సంవత్సరములో ఇస్సాకుకు 100 ఫలమిచ్చినటువంటి రీతిగా అయ్యా నీ బిడ్డల జీవితంలో 100 ఆశీర్వాదములను నీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వారు నష్టపోయినది మరలా సమకూర్చుకొందురుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించండి. బిడ్డలందరిని ఆశీర్వదించండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాలలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో.